మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి తెలంగాణలో కూడా జనసేన పార్టీ విస్తరించబోతోందా? తప్పనిసరిగా వచ్చే ఎలక్షన్స్ మాత్రం తప్పనిసరిగా మున్సిపల్ ఎలక్షన్ దగ్గర నుంచి కార్పొరేషన్ దగ్గర నుంచి అన్ని ఎలక్షన్స్లో కూడా పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు జనసేన వేరు, ఇప్పుడు జనసేన వేరు. ఒకప్పుడు ఏంటంటే జనసేన గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయారు అనేటువంటి ప్రాపగాండా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయినాయి. ఇవాళ ఆయన రాష్ట్ర నాయకుడే కాకుండా దేశ నాయకుడిగా ఎదగటం జరిగింది. ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మాన్ని కూడా ఆయన తీసుకున్నంత ఛాలెంజింగ్గా ఎవరు వాళ్ళకి తీసుకోలేదు భారతదేశంలో. అది కూడా భుజాన్ని వేసుకోవటం వల్ల చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవాళ ఏ స్టేట్కి వెళ్ళినా సరే ఆయన కొంతమంది క్యాండిడేట్స్ని 100% కావచ్చు, లేకపోతే 90% కావచ్చు, ఏ స్టేట్కి వెళ్ళి ప్రచారం చేసినప్పటికి కూడా గెలిపించినటువంటి సత్తా ఉన్న నాయకుడు భారతదేశంలో ఒకే ఒక్కడు, ఆయనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకుడు. అంటే పిఠాపురంలో సభ జరుగుతుంది కదా, అక్కడ జనం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? 10 లక్షలకి 10 లక్షలకి తక్కువగా అయితే ఉండరు, 10 లక్షలకి పైగానే ఉంటారు. అక్కడ కూడా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ హైవేల్లో కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భోజనాలకు సంబంధించి వాలంటీర్స్గా చాలామంది వాలంటీర్గా భోజన ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ గ్యాలరీలో కూడా కొన్ని ఏర్పాట్లు వాలంటీర్గా చేస్తూ ఉన్నారు. అంతా అక్కడ పగడ్బందీగా జరుగుతూ ఉంది. చాలా చాలా గొప్ప సభ. ఓ రకంగా చెప్పాలంటే కుంభమేళా తర్వాత కుంభమేళా కోట్లలో వచ్చినప్పటికీ ఇక్కడ లక్షల్లో వచ్చి అంత అశేష ప్రజానీకం ఇక్కడికి వచ్చి విజయవంతం చేస్తారనేటువంటి నమ్మకం అయితే మాకు జనసేన కార్యకర్తలుగా మాకున్నారు. అంటే ఇక్కడ పోటీ చేస్తే తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్తారా? తప్పనిసరిగా బీజేపీతో అలయన్స్ కంపల్సరీగా ఉంటుంది. తెలుగుదేశంతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ టైర్. కానీ ఆంధ్రాలో అయితే తెలుగుదేశం 3 పార్టీలు కలిసే ఉంటాయి ఎప్పటికీ, కొన్నాళ్ళ పాటు. ఇక్కడ మాత్రం కంపల్సరీగా బీజేపీతో కలిసే ఉంటుంది. సో ఇక్కడ అంటే బీజేపీ నాయకులు ఒప్పుకుంటారంటారా? ఇక్కడ అంటే కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంటారా? బీజేపీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే సిగ్నల్స్ సెంట్రల్ నుంచి వస్తాయి, ఇంకా ఇప్పుడు మన మోడీ గారి నుంచి వస్తాయి. అలాంటప్పుడు కలవకోకుండా ఎలా ఉంటారు? కలిసే చేస్తారు. అంటే జిహెచ్ఎం సంఖ్యలో పోటీ వేసే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా. ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు కదా, తప్పనిసరిగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై జనసేన, జై జనసేన. హాయ్ అండి. ఏం మాట్లాడమంటారు?